నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడి ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూలై 19 నుండి జూలై 25 వరకు వృశ్చిక రాశి వారికి గోచార వార ఫలితాలు. ఈ వారంలో చంద్రుడు సంచారం కన్యా రాశి నుండి వృశ్చిక రాశి వరకు ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అష్టమ వక్ర బుధుడు మిథునంలో సంచరిస్తున్నాడు. చతుర్థ రాహువు సప్తమ కుజుని ప్రభావాల వల్ల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతికూలంగా ఉన్నాయి. నవమ ఉచ్చ గురువు రవి, దశమ శుక్రకేతువులు మరియు పంచమ వక్ర శని కలయిక వలన దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వార ఫలాలు చెప్పుకున్నాము. డేట్స్ 19 to 25. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారికి చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది. గురు రవి గ్రహాల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అయినప్పటికీ మిత్రగ్రహాల స్థితిగతుల వల్ల కొన్ని రంగాలలో జాగ్రత్త అవసరం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక అష్టమ బుధుడు సప్తమ కుజుని వలన చిన్నపాటి సమస్యలు వస్తాయి. ఆర్థికంగా చూస్తే కనుక నవమ గురుని వల్ల ధనవృద్ధి ఉంటుంది. కుటుంబంలో సప్తమ కుజుని ప్రభావంతో విభేదాలు, సంతానంతో విభేదాలు, శని వలన ఈ ఆలోచనలన్నీ కలుగుతాయి. ఇక గ్రహాల ప్రభావం ఫలితాలు వివిధ అంశాల వారికి కంటిన్యూగా చూద్దాము. ఇది ఇప్పుడు వరకు చెప్పింది హైలైట్స్. ఇక ఈ ఆరోగ్యం గురించి అయితే కనుక యాక్సిడెంటల్ అండ్ సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే కుజుడు 7వ స్థానం. రక్తపోటు, గాయాలు, అగ్ని లేదా వాహన ప్రమాద సూచనలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాలలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఇక బుధుడు 8వ స్థానం వక్రించిలో ఉన్నాడు. దీని మూలంగా నరాల బలహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఇవన్నీ గోచార అంచనాలు. ఆర్థికంగా చూస్తే గురువు 9వ స్థానం ఉచ్చ స్థితిలో ఉంటే రవి కలయిక ఇద్దరికి కలిపి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక వక్ర బుధుడు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని బుధుడు వక్రించున్నాడు. కాబట్టి తొందరపాటి నిర్ణయాలు నష్టాన్ని ఇస్తాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్, అసలు ఇన్వెస్ట్మెంట్స్ కనే చెప్పాలి. ఇక 4వ స్థానము రాహు భూములు, ఇళ్ల క్రయ విక్రయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువగా రూల్స్ని పాటించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రూల్స్ని అతిక్రమించిపోయే ప్రమాదం రాహు వల్ల కల్పిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అతిక్రమించకుండా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక కుటుంబ బంధుత్వాలు అయితే కనుక కుజుడు 7వ స్థానం. జీవిత భాగస్వామితో వాదోపవాదాలు, చిన్న విషయాలపై మనస్పర్ధలు వచ్చేది. కోపాన్ని తగ్గించుకుంటే ఈ మనస్పర్ధలకి మంచిది అనేది సూచించటం. కానీ గ్రహచారం గోచారం అలా ఉంది. ఆ విషయాలపై మనస్పర్ధలు వస్తాయి, తగాదాలు అవుతాయి, గొడవలు అవుతాయి. అందుకోసమే కోపాన్ని నియంత్రించుకునే పద్ధతులు యోగా, ధ్యానం అవి చేయాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకైతే కనుక గురువు 9వ స్థానం అనుకూలంగా ఉంది. చాలా ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మంచి రిజల్ట్స్ పొందుతారు. ఈ వారంలో అపీర్ అయితే కనుక ఈ వారంలో రిజల్ట్ రావాల్సి ఉంటే కనుక విద్యార్థులకి, ఉన్నత విద్యల కోసం అందరి విద్యార్థులకి కూడా చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక కెరీర్ పరంగా శుక్రుడు కేతువు 10వ స్థానం. ఉద్యోగంలో అయితే కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది. శుక్రుడు 10కి అంత అనుకూలం కాదు. కేతువు కొద్దిగా అనుకూలించినా కానీ సహోద్యోగులతో అనవసర వాదనలకు దిగొద్దు. ఓపికతో ఉండాలి వారితో. అలాగే హైర్ అఫీషియల్స్తో కూడా అలాగే ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకి ఈ వారం బాగోలేదనే చెప్పచ్చు ఓవరాల్గా. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. దొంగతనం జరిగేదానికి కానీ, మర్చిపోయి వదిలేసి రావటం కానీ ఇలాంటివి జరగచ్చు. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే కనుక ఎప్పుడూ శ్రద్ధ పెట్టాలి అనేది అవసరంగా సూచిస్తుంది.
శని 5వ స్థానంలో వక్రించి ఉన్నాడు. కోర్టు వ్యవహారాలు లేదా వివాదాలు నత్తనడకన సాగుతాయి, పెద్దగా మూవ్ అవ్వు. పెద్దల జోక్యంతో సమస్యలు పరిష్కరించుకోవడం చాలా గోచార రీత్యా కనపడుతోంది. ఈ 1 వీక్ రిజల్ట్సే కాబట్టి వెయిట్ చేయండి. ఈ గ్రహాలు అనుకూలతలు ప్రతికూలతలు ఏమున్నాయి అసలు చూద్దాము. నవమ గురు రవి ధన విద్య అదృష్టాన్ని ఇస్తారు, చంద్రుడు కూడా. ఇక ప్రతికూలంగా ఉండేదైతే కనుక అక్కడ గురు రవి చంద్రుడు 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి వీరికి అసలు ఈ వారంలో. సప్తమ కుజుడు వల్ల కోపాలు ప్రమాదాలు ఎదురవుతాయి. అష్టమ వక్ర బుధుడు ఆరోగ్యం, వ్యాపారంలో నష్టాలు, ఆలోచనలో స్పష్టత లోపించడం ఇవన్నీ ఉంటాయి. ప్రతికూలంగా చతుర్థ రాహువు కూడా ఉన్నాడు. ఇది మొత్తానికి సమగ్ర సమాచారం మొత్తం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాము ఈ వారంలో. ఇక వృశ్చిక రాశిలో నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు అవి కూడా చెప్పుకుందాం. ఇక విశాఖ నక్షత్రం వారు ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం వారు. ఇక దూర ప్రయాణాలు అయితే వాయిదా వేయడం మంచిది వీరికి అనేది సూచిస్తుంది. ఇక అనురాధ నక్షత్రం వాళ్ళు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు, సమస్యలు ఉన్నాయి ఇంట్లోనూ అనేది సూచిస్తుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు వక్రించి ఉన్నాడు. ఆరోగ్యానికి పైన చెప్పుకున్నాం కూడాను. వ్యాపారంలో కూడా అలాగే ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా. ఇక వీటన్నిటికీ కూడా ప్రతికూల ఫలితాలకి కుజుని అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా హనుమంతుడిని దర్శించుకోండి. అష్టమ బుధ దోష నివారణకు బుధవారం విఘ్నేశ్వరుడికి గరికి సమర్పించి పూజించండి. రాహుదోష నివారణకు దుర్గాదేవికి పూజలు చేయడం మరియు పక్షులకు ఆహారం పెట్టడం మంచిది. ఇది సమగ్ర సమాచారం నక్షత్రాలతో సహా. ఈ వారం గ్రహాల సంచారం అయితే వీరికి వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది. కోపాన్ని మాటను అదుపులో ఉంచుకుంటే గురువు అనుగ్రహం వల్ల ప్రతి రంగంలోనూ కూడా విజయం సాధిస్తారు అనేది. కుజుడు బాగుండలేదు, బుధుడు కూడా బాగుండలేదు. కాబట్టి ఇది గురువు అనుగ్రహం ఉంటుంది కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోండి కోపాన్ని అనేది వృశ్చిక రాశి వారికి చెప్పదగిన సూచన. అది ఈ ఆఖరికి సర్వే జనో సుఖినో భవంతు. ఇవన్నీ చెప్పిన సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తూ ఈ వారం అంతా మంచిగా సాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.